ప్రేమ యాత్రలకు బృందావనం. ఆగు మై సన్. ఏమిటిది? చూస్తే కనిపించడంలా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. షీఈ్ మై వైఫ్. కన్న తండ్రిని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా దొంగ పెళ్లి చేసుకుని రావడంలో ఏమిటి నీ ఉద్దేశం? కన్న తండ్రి అయితే చెప్పొచ్చురా, ఊర పందికి చెప్పాల్సిన అవసరం లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. రండి, నా కాళ్ళ మీద పడండి, ఆశీర్వదిస్తాను. ఒరే సునక జనక, నీ పాదాలకు నమస్కారాలు చేస్తే శుభాలు జరగవురా, సకల పాపాలు చుట్టుకుంటాయి. యాండి, ఎంత కాదనుకున్నా ఆయన మీకు తండ్రి, నాకు మామగారు. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మనకే మంచిది. పిచ్చి డార్లింగ్, వీడి గురించి నీకు తెలియదే. ఇంతకాలం నువ్వు చిత్తకార్త కుక్కల గురించి వినుంటావు, వీడు చిత్తకార్త పంది. అలా అనకండి. సరే, నీ సెంటిమెంట్ నేనెందుకు కాదనాలి? నేను నమస్కారం చేయను, కావాలనుకుంటే నువ్వు వెళ్ళి చెయ్యి. నన్ను దీవించండి మావయ్య గారు. తప్పుగా భావించద్దు. ఈ రోజుల్లో అమ్మాయిలు వంగితే పాములు వెళ్తున్నాయి. అందుకని ప్రాణరక్షణ కోసం బెల్ట్ బాంబు ఏమన్నా చెక్ చేసి. దరిద్రుడా, నిన్ను చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? వాడేసిన పాత బ్లేడ్ చాలరా? నీచుడా, కామ పిశాచి, నువ్వు నా ఇంట్లో ఉంటానికి వీలేదురా. మంగ, నా మంగ, వలసపోయిన కొంగల, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావే దొంగ? నువ్వు చేసే దరిద్రప్పలు భరించలేక దుబాయ్ వెళ్ళిపోయి మిల్క్ షేక్ గారి దగ్గర వంట మనిషిగా చేరాను. ఆ షేక్ని తట్టుకోలేక ఉద్యోగం మానేసి ఇండియా వచ్చేసాను. ఏమైతేనే నువ్వు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చేసా. ఇప్పుడు కూడా నేను వచ్చింది నీకోసం కాదు. మరే చిన్నప్పుడు నీ దగ్గర వదిలి వెళ్ళిపోయానే, నా బిడ్డ ధనుష్, వాడి కోసం వచ్చాను. అమ్మా, అదిగా. బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు. అమ్మా, ఒక్క నిమిషం రా డార్లింగ్. ఇది నీ కోడలమ్మా. ఇది ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం. ఇన్నాళ్ళు నాకు దూరమైన నా తల్లి ఇప్పుడు దగ్గరైంది. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. అలాగే బాబు. మాలా కాకుండా పిల్లా పాపలతో అన్యోన్యంగా హాయిగా ఉండండి. వెళ్ళను, అబ్బా, నేను వెళ్ళను, ఏమండి? నేను నా మాట వెళ్ళను, వినండి. నేను వెళ్ళను. నా మాట వినండి. అబ్బా, ఏమిటండి చిన్నపిల్లవాళ్ళగా ఈ ప్యాంటు వేసుకుని బ్యాంకు వెళ్ళండి. ఎలా వెళ్తానే? ఏనుగు పాలతో వ్యాపారం చేయడానికి లోన్ ఇచ్చినందుకు ఆల్ ఇండియా లెవెల్లో అమ్మనాబుతులు తిట్టాడు మా జనరల్ మేనేజర్. నేను వెళ్ళను. వెళ్ళకపోతే ఎలాగండి? ఎలాగంటావంటే, ఇన్ని తిట్లు తిట్టిన వాడు అది ఆడదో మగదో తెలుసుకోకుండా ఇచ్చినందుకు ఇంత పచ్చిగడ్డి, పెండుగడ్డి, ఉలవలు, చిట్టు, తవుడు తింటావా చేస్తావా అని నా ఉద్యోగం పీకేస్తానే. నీ సంబంధం అడగంటావు. నేను వెళ్ళను, నేను వెళ్ళను, నేను వెళ్ళను. చేట చేట చేచి. నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు. చేచి సమలోరికెళ్ళా. అలా చూడక కళ్ళు పోతాయి దరిద్రుడా. రే, నువ్వు మాట్లాడే భాష ఏంటో నాకు చెప్పరా, నేను ఎవరితో చెప్పనురా? దడ్వాంటికల్ దడ్డటి ఏర్వాంటికల్ టుండుం బల్ పిత్రే బలాబల్. అట్ట కాదురా, నువ్వు మాట్లాడే భాష ఏంటో చెప్పరా. నేనెవరితో చెప్పను, రహస్యంగా చెవులో చెప్పు నాయనా. చేట మళ్ళీ ఆ కొట్టుడే కొడతావేమిరా? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు నాయనా. నువ్వు మాట్లాడే భాష ఏంట్రా? కిర్ర కైగిరి బత్త బుల్లిసి బర్ల బుల్లిసే జుమ్మాని జుమ్ ప్రయాణి సదస్సునట్ట శ్రీ బిళ్ళ తాంబోదిని సుత కచ్చాల పామిని ఊరు కాట్రవల్లి కండు జడి. నువ్వు మాట్లాడే భాష ఒక్క ముక్క అర్థం కావటం లేదురా. నేను నీకేం అపకారం చేశానురా? నా వెంటబడి ఇట్లా కొడుతున్నావు, నన్ను నా ఫ్యామిలీని నాశనం చేస్తున్నావు కదరా. నువ్వు మాట్లాడే భాష ఏంట్రా? ఏంట్రా నువ్వు మాట్లాడే భాష? ఎంత చాట, ఎంత పరందెంత కాడు కండు, ఎంత మోహంలో నవ్వుతుండో, ఇవడ కొచ్చురుండో ఎర్రఉండో, ఎంత ఊరు కాడు కండో, ఎంత మాసులేసే చాట చాట చాట, ఎంత అయి ఎంత అయి చాటు. అక్కడేమో జనరల్ మేనేజరు, ఇక్కడేమో ఈ చాటగాడు. సమయానికి నువ్వు కూడా వచ్చావా? దమ్మదా ఏంటమ్మా అది? ఇన్స్టాల్మెంట్ క్యాష్. ఓహో, నా ఉద్యోగం పోదు. గజేంద్ర, నీకు రాజేంద్రకి వాళ్ళ బ్రహ్మాండమైన పార్టీ ఇస్తారు. ఆశీర్వదించు, 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 ఆశీర్వదించు. పార్టీ ఉండు, నాను వర్క్యో వర్క్యో పర్యం వర్క్యో. హలో, ఎవరు? మీ సారున్నారా? నాకు సారా? వాడెవడు? గురవయ్య గారు.
గురవయ్య ఆ, గురవయ్య నాకు సారా అవును నువ్వెవరు? నేను నీకు మేడం అవుతాను. పేరు షకీలా. నాకు మేడం అవుతావా? షకీలా పేరు. షకీలా ఎవర్రా? నీ గర్ల్ ఫ్రెండా? నాకంత సీన్ ఎక్కడ తెచ్చింది? గురవయ్య గారి గర్ల్ ఫ్రెండ్. అడ్డమైన వాళ్ళందరికీ నా ఫోన్ నెంబర్లు ఇచ్చాడు వీడు. అరే గురువుగా ఇదిగో ఫోను. ఎవరండి అంటే డీటెయిల్స్ చెప్తే కానీ తీసుకోవా? ఎవరో షకీలా అంట. షకీలా? హలో, హాయ్ డార్లింగ్, ఎవర్ యు? మన పెళ్లి. పెళ్ళా చేసుకుంటానని చెప్పాను కదా. వై ఆర్ యు వరీడ్ యార్? నో ప్రాబ్లం. ఏమిటో లోకల్లో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అందరికీ ఏం కాదు, ఈడొచ్చిన వాళ్ళకి అవుతున్నాయి. ఈడు దాటిపోయిన అవటం లేదు కదా. వెధవ జాతకం ఏమి దోషం ఉందో ఏమోను. దోషం జాతకంలో లేదు, ఈ వేషంలో తెచ్చింది. ఈ పంచాపిల్లగా చూసి ఎవరిని అడిగినా సారీ అంటున్నారు. ఏ డాక్టరో ఇంజనీరో కావాలని పట్టుబడుతున్నారు. పోనీ ఈ పౌరోహిత్యానికి రిజైన్ చేసేసి ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేద్దామంటే నువ్వు ఒప్పుకొని చావు. నా కర్మ నా కర్మ. ఎలా ఒప్పుకోమంటావురా? ఇది మన వంశపారంపర్యంగా వస్తున్న ప్రొఫెషన్. ఓకే, వాట్ కెన్ ఐ డూ? ఐ డోంట్ నో. 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు పెళ్లి చేసుకుని నాకు వారసుని కనివ్వాలి. డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా 4 రోజుల్లో వారసుడు పుట్టాడు కదే. అమ్మగారు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక నెలలో డెలివరీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న రెడీమేడ్ గర్భిణీ స్త్రీని పెళ్లి చేసుకున్నారనుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు ఎవరిని చేసుకున్నా ఓకేరా? లేదంటే చెప్పు, నేనే ఇంకో పెళ్లి చేసుకుని నీకో తమ్ముడు గని వాడికి మీ నాన్నగారు పేరెట్టుకుని ఈ వంశాన్ని నిలబెట్టుకుంటాను. ఈ ప్రాపర్టీ అంతా కాపాడుకుంటాను. ఈ వయసులో మీకంత శక్తి ఎక్కడ అమ్మగారు? నా శక్తికి ఎవరా పైచ్య పెదవా? బెల్లపావుకైతున్న శరీరం రా ఇది. సరైన ఉజ్జి దొరికితే 4 రోజులు తిరక్క ముందే నెల తప్పను. అయ్యా, ఎందుకైనా మంచిది అమ్మగారు గడప ఆడకుండా చూసుకోండి. వ్యవహారం ఇంతవరకు వచ్చింది కాబట్టి గెటప్ మార్చుకునైనా సరే ఒక అమ్మాయిని పట్టి నీ కోరిక తీరుస్తా. ఇదే నా తంత్ర జ్యోతిష్య పండిట్ ఎంఏ పిహెచ్డి డిప్లొమా ఇన్ ఆకల్ట్ సైన్స్. అబ్బు నమస్తే. నమస్తే. తంత్ర గారు చెప్పింది నిజమవుద్దా అండి? నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం, పాజిటివ్గానే మాట్లాడుకుందాం. అవుద్ది, అవుతాయట. ఈయన చెప్పిన చాలా జరిగాయట, లేకపోతే ఎంతమంది జనం ఎందుకు వస్తారు? కరెక్టేనండి. గురువు గారిని కలవచ్చండి? పూజలో ఉన్నారు, ఒక్క 10 నిమిషాలు ఆగి. నొప్పి కలిగిందా సుకుమారి? పర్వాలేదు స్వామి, ఈ నొప్పి నాకు ఇష్టమే. వెళ్ళండి స్వామి, బయట అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటో సుక్కు, నిన్నెప్పుడు ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. పగలు చూస్తే రాత్రి చూడాలనిపిస్తుంది, రాత్రి అంతా చూస్తే పగలు చూడాలనిపిస్తుంది, రాత్రి మగళ్ళు చూద్దామనే అనిపిస్తుంది. వెళ్ళండి స్వామి. ఆగు, నువ్వు ఆర్ట్స్కి సంబంధించిన ఫీల్డ్లో ఉన్నావు. నీ కెరీర్ కత్తెరికి దగ్గరగా ఉంది. నిజమే గురుజీ. చూసారా ఎలా చెప్పేస్తున్నారా? నువ్వు కొన్ని సమస్యల్లో ఉన్నావు. గురుజీ భయపడకు, నిన్న సమస్యల నుంచి ఒక స్త్రీ కాపాడుతుంది. ప్రేమలో పడతావు, సిగ్గేస్తుంది. పెళ్లి కూడా అవుతుంది. ఆ అమ్మాయితోటేనండి? ఇంకెవరన్నా అమ్మాయి కనబడితే ఆ అమ్మాయితో. అమ్మగారి వైపు అలా చూసావంటే గుడ్లు పీకేస్తాను రాసుకెళ్ళి. అమ్మగారండి, నేను మీ అమ్మాయి గారు అనుకున్నానండి. తెగిపోద్ది. గురుజీ ఇంకేమైనా చెప్తారా గురుజీ? నువ్వు అడగరా, నువ్వేం అడిగినా చెప్తారు గురువు గారు. పాస్ట్ ఫ్యూచరే కాదు, వచ్చే జన్మలో కూడా ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్తారు. వచ్చే జన్మలో నేనేమి పుడతాను గురుజీ? హ్యాండిల్ అగి. ఈ జన్మలో నల్లగా పుట్టావు, కరెక్ట్ గురుజీ. వచ్చే జన్మలో తెల్లగా పుడతావు, అంటే అమెరికాలో పుడతావు అన్నమాట. అదే నువ్వు కుదురుగా ఉండవు కదా, అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్తావు. అక్కడ నల్ల జాతీయులందరినీ కూడగట్టుకుని నల్ల జాతీయులకి తొలి తెల్ల ప్రధాని అవుతావు. అక్కడున్న బ్లాక్ హౌస్ లో సెటిల్ అవుతావు. గ్యారెంటీ ఏంటండి? మా వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకో, ఏదైనా తేడా వస్తే ఫోన్ చేయి. అలాగే. గోవిందా, ఏమిటి ఇంత ఆలస్యం? మీకోసం ఎదురు చూస్తుంటే. వాట్ కెన్ ఐ డూ గోవిందా? ఈ చుట్టుపక్కల 14 గోళ్ళకి నేను ఒక్కడే గోవిందా. బారసాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి. అక్కడికి తెల్లవారుసాను 2:30కి లేచి సంధ్య మార్చుకుని గంగరాజు గారింట్లో గర్భాధానం చేసి, పోతరాజు గారింట్లో బారసాలు చేయించి, సీతాపతి గారి పెళ్ళాన్ని సీమంతం చేయించి, తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి, అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి, పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సామర్థ్యం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరిగానే లోపల రండి, టైం అయిపోతుంది. అదిగో బ్యాక్ మా స్టాఫ్ కమింగ్. అయ్యో అయ్యో, ఏమిట్రా అల్లా పడిపోయావిట్రా? అయ్యా, నాకు రిచ్చా తొక్కొచ్చినట్లు లేదండి, లారీ నాకు వచ్చినట్టుగా ఉంది. గత జన్మలో ఏ ఎనుకో అన్యాయం చేసుంటాను.
ఈ జన్మలో ఈ ఏనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది. అంటే మీ ఏనుగులా? కాదు నాయన, మీరు ఏనుగులు ఎందుకు అవుతారు? ఎలుకలు, చిట్టెలుకలు. ఉదయ శర్మ పడావు. నేను చెప్తున్నా పడతావని. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవింద? మన టంగేం టంగు, ఐరన్ టంగు. నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా, దరిద్రుడా, దరిద్రుడా. అలా మిడిగుడ్లేసి చూస్తావే, పెట్టది. వీరమ్మ అయింది పుష్పవతి, గర్భవతి కాదు. ఆ పెట్టది. ఫాలో మీ. రండి వదిలే, రండి. అలా కూర్చోండి. ఏంటత్తయ్య ఊళ్ళో ఉండి ఇప్పుడు రావటం? అలాగెట్టమ్మా, పనంతా వండి చేతిమని చేసుకుంటుంది. వెళ్ళి సాయం చేద్దాం పదవని తెల్లారుజామున 4 గంటలకు లేపాను. మీరు లేచింది 7 గంటలకి, నన్ను 4 గంటలకు లేపారా? మళ్ళీ పడుకున్నాను, నీకు తెలీదు. అది సరేనమ్మా, పిలవలసిన అన్నని పిలిచా పిలిచావా? మావయ్య, ఏది వీధిలో అందరినీ? అందరినీ పిలిచా. ఇంటి పక్కన కూడా? పిలవలేదు. అదేమిటమ్మా, అందరినీ పిలిచి ఆవిడ పిలవకపోతే బాగుంటుందా? పిలిస్తే మాత్రం ఆవిడ వస్తుందా? వచ్చినా రాకపోయినా పిలవడం మన ధర్మం. వెళ్ళి పిలు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో